చందేరి అనే గ్రామంలో దీపావళి పండుగను జరుపుకుంటూ ఉన్నారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ పండుగ వాతావరణం మారిపోయింది. 10 గంటల వరకు అంగరంగ వైభవంగా పండుగ జరుపుకున్నారు. 11 కాగానే ఎవరి ఇంట్లో వాళ్ళు దూరిపోయి తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటున్నారు. అరవింద్ అనే యువకుడు తన స్నేహితుడి ఇంట్లో పండుగ జరుపుకుందామని కొత్తగా ఆ ఊరికి వచ్చాడు. రాము తన ఇంట్లో తన ఫ్రెండ్ అయిన అరవింద్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఫోన్ చేస్తున్నా కలవడం లేదే, 12 దాటిపోయింది. అరవింద్, ఎక్కడున్నావురా, త్వరగా రా అని నిస్సహాయంగా ఎదురు చూస్తున్నాడు. వీధిలో ఎవ్వరూ లేరు. ఏమైంది అందరికీ? ఈరోజు పండగ కదా, ఎంజాయ్ చేయకుండా ఏమైపోయారు? అరవింద్కి ఎవ్వరూ లేకపోవడం చూసి స్ట్రేంజ్గా అనిపించింది. అరవింద్, అరవింద్. అని ఒక అమ్మాయి గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఒక అందమైన అమ్మాయి తన ఎదురుగా నించొని ఉంది. తెల్లని చీరలో ఆ అమ్మాయిని చూడగా అరవింద్కి మతిపోయింది. ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదని దగ్గరికి వెళ్తూ, నీ పేరేంటి నా పేరు స్త్రీ. అని ఆమె చెప్పింది. అరవింద్ ఏదో మైకంలో అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. హఠాత్తుగా తన ఒళ్ళు వణకడం మొదలైంది. ఆమె అరవింద్ వైపు నించొని ఉంది. కానీ ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి అడుగులు వేయడం మొదలు పెట్టాడు. అరవింద్, నీకోసమే వచ్చాను, రారా, నా దగ్గరికి రారా. రావా? అయితే నేనే వస్తాను అని పరిగెత్తుకుంటూ అరవింద్ వద్దకు వచ్చింది. రాముకి ఉదయాన్నే తెలిసింది తన స్నేహితుడు ఇక లేడు అని. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.